ఈరోజు మన ఛానల్లో పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన వెజ్ మంచూరియన్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ వరకు క్యాబేజ్ తురుముని తీసుకోవాలి. దీనిలోనే అరకప్పు వరకు క్యారెట్ తురుము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బైండింగ్ కోసం ఫ్లోర్స్ ని యాడ్ చేసుకోవాలి. దీనికోసం 3 టేబుల్ స్పూన్స్ మైదా, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ ఫ్లోర్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ప్రెషర్ ఇస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలపడం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ బయటికి వచ్చి బైండింగ్ కి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ సైజులో చిన్న చిన్న బాల్స్ కింద అన్ని కూడా చుట్టుకోవాలి. కలిసినవి బాగా పెద్దవి చేసేస్తే మనం వేసిన సాసెస్ లోపల వరకు వెళ్ళవు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చుట్టుకున్న మంచూరియన్ బాల్స్ ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా 1 మినిట్ ఆగాక ఒక్కొక్కటిగా టర్న్ చేసుకోవాలి. వీటిలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని టిష్యూ వేసిన పేపర్లో రెడీగా పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీనిలోకి 1 స్పూన్ వరకు వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇవి 1 మినిట్ వేగిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా 1 మినిట్ వేగిన తర్వాత దీనిలోకి 3 స్పూన్ల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ వరకు క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ క్యాప్సికమ్ 3-4 నిమిషాలు వేపించుకుని ఇలా సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 స్పూన్స్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1.5 స్పూన్ టమాటో సాస్ వేసుకోవాలి. అలాగే మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ చేయడం కోసం 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఈ సాసెస్ అన్ని 1 మినిట్ వరకు బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ లో దీనికి సరిపడా వాటర్ వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని ఈ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అన్నది లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుని ఈ సాసెస్ అన్ని కొంచెం దగ్గర పడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం 2-3 స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేపించి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ని వేసుకుని ఈ సాసెస్ అంతా కూడా బాగా పట్టేటట్లు ఒకసారి టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఫ్లేమ్ అనేది స్లోలో ఉంచుకుంటే ఈ సాసెస్ అన్ని మంచూరియన్ బాల్స్ లోకి బాగా ఇంకుతాయి. అంతేనండి, పైన కొంచెం కొత్తిమీర చల్లుకుని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.